మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. అది సముద్ర తీరాన ఉన్న ఒక అందమైన ఊరు. సముద్రపు అలలు ఆ ఊరిని తాకుతూ ఉంటాయి. చల్లని గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆ ఊరు నిండి ఉంటాది. ఆ ఊర్లో ఒక ధనవంతుల ఇల్లు ఇది. ఆయనే శేఖర్ భార్య అంజమ్మ. వారికి 3 పిల్లలు. మధ్యలో కూర్చున్నవాడు ఆ ఇంటి పెద్ద కొడుకు శివ పుట్టుకతోనే గుడ్డివాడు. రెండో కొడుకు పేరు శ్రీను. ఇక 3వ కొడుకు పేరు రవి. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. శేఖర్, అంజమ్మ 3 పిల్లల్ని కూడా చాలా ప్రేమగా పెంచుతారు. శివ గుడ్డివాడు కావడంతో శివాని చాలా జాగ్రత్తగా చూసుకుండేవారు. అలానే శివ తమ్ముళ్లను కూడా ఎటువంటి లోటు లేకుండా బాగా చూసుకుండేవారు. శేఖర్ చాలా ధనవంతుడు. శేఖర్ వంశపారంపర్యంగా వచ్చిన భూమిని తను ఒక్కడే చూసుకుంటున్నాడు. ఒక రోజు తన 3 పిల్లల్ని కూడా అక్కడికి తీసుకెళ్తాడు. అప్పుడు శేఖర్, పిల్లలు, ఇది మన వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి. దీన్ని నేనెంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఇంకా మీరే నాకు వారసులు కాబట్టి మీ 3 ఐకమత్యంగా ఉండి ఈ ఆస్తిని నిలబెట్టాలి. పిల్లలు పొలాన్ని చూస్తూ ఆనందపడుతూ ఉంటారు. శివ మాత్రం ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటాడు. అప్పుడు రవి, అన్నయ్య ఇటు చూడు, ఇది ఎంత బాగుందో. ఆ వెంటనే శ్రీను, ఇటు చూడన్నయ్య, ఇది ఇంకా బాగుంది. పిల్లలు 3 ఎంతో ఆనందంగా ఉండడం చూసి తల్లిదండ్రులిద్దరూ చాలా మురిసిపోతూ ఉంటారు. పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారో చూసావా అంజమ్మ? వాళ్ళు పెద్దయ్యాక కూడా ఇలాగే కలిసికట్టుగా ఉంటే మనకు అంతకు మించి ఇంకేం కావాలి? అవునండి, పిల్లలు ఆనందంగా కలిసిమెలిసి ఉంటే మనకి ఇంకేం కావాలి? అప్పుడు శేఖర్ పిల్లల్ని పిలిచి, మీరు ఎప్పుడూ ఇలానే ఆనందంగా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండాలని చెప్తాడు. ఆ మాటలకి పిల్లల 3 కూడా సరే అని అంటారు. పొలం నుండి ఇంటికి వచ్చాక పిల్లల 3 ఇలా మాట్లాడుకుంటారు. అన్నయ్య, నాన్న అన్నట్టు మనం ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి. నీకు ఇక మీద ఏ అవసరమైనా నాకు తమ్ముడికి చెప్పన్నయ్య. అవునన్నయ్య, నీ పనులు నాకు అన్నీకి చెప్పు, మేమిద్దరం చేస్తాము. నా తమ్ముళ్ళిద్దరూ నాకు తోడుగా ఉంటే నాకు ఏ భయమూ ఉండదు. మన 3 ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలిరా. 3 పిల్లలు చిన్న వయసులోనే అంత అవగాహనతో కలిసి ఉండడం చూసి తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు. కొన్ని సంవత్సరాలు గడిచాక 3 పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. అన్నదమ్ములు 3 పొలం పనులు చేస్తారు. 3 కలిసికట్టుగా ఒకే మాట మీద ఉంటూ తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా ఉంటారు. ఒక రోజు శేఖర్, అంజమ్మ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి 3 కొడుకుల్ని పిలుస్తారు. 3 కొడుకులు వచ్చాక శేఖర్ 3కి పెళ్లిళ్ళు చెయ్యాలని నిర్ణయించుకున్నానని చెప్తాడు. అప్పుడు అంజమ్మ, నాయనా, మాకైతే వయసు అయిపోతుంది. మీ 3 మాకు ఎంతో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఇంకా ఎంతకాలమని ఇలా ఒంటరిగా ఉంటారు. అందుకనే మీ 3కి పెళ్లిళ్ళు చేయాలని నేను నాన్న నిర్ణయించుకున్నాము. శ్రీను, రవి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, అమ్మా, ముందు అన్నయ్యకి పెళ్లి చేయండి, మేము తర్వాత చేసుకుంటాము. మాకప్పుడే చేసుకోవాలని లేదమ్మా. లేదు తమ్ముడు, నాకైతే పెళ్లి చేసుకోవాలని లేదు. నా కోసం మీరు చూడకండి. మీ ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకొని ఆనందంగా ఉండండి. ఏంటన్నయ్య, పెద్దవాడు అయ్యింది నువ్వు చేసుకోకుండా మేమెలా చేసుకుంటాం? నువ్వు కనుక పెళ్లి చేసుకోకపోతే మేము కూడా పెళ్లి చేసుకోము. నీకు లేని పెళ్లి మాకెందుకు అన్నయ్య? ఒకవేళ మేము పెళ్లి చేసుకుంటే నిన్ను చూసిన వాళ్ళు ఎవరన్నయ్య? చూడమ్మా, పెళ్లి వద్దు, ఏమీ వద్దు, మేమందరం బ్రహ్మచారులా ఉండిపోతాం. అదేంటి తమ్ముళ్ళు, మీ ఇద్దరు ఇలా అంటున్నారు? శివకున్న లోపం వల్ల తనకెవ్వరూ పిల్లనివ్వరని, అందుకే పెళ్లి చేసుకోను అని అన్నానని అంటాడు. కానీ తమ్ముళ్ళు బ్రహ్మచారులుగా ఉండిపోతాము అని అనడంతో శివ చాలా బాధపడతాడు. 3 పిల్లలు మాటలు విన్న శేఖర్, నాయనా శివ, ఒకవేళ నీకు సంబంధం కుదిరితే నువ్వు తప్పనిసరిగా పెళ్లి చేసుకుంటావు కదరా? మీ 3 పెళ్లిళ్ళు చేసుకుని ఆనందంగా ఉండడమే మాకు కావాలి. అప్పుడు శివ, అంతా మీ ఇష్టమే, మీకేం నచ్చితే అదే చేయండి అని తల్లిదండ్రులకి చెప్తాడు. అప్పుడు అంజమ్మ, బాబు శివ, నువ్వేం బాధపడద్దు. నీ మంచి మనసుకు తగ్గట్టు ఒక మంచి అమ్మాయి వస్తాది అంటూ తల్లిదండ్రులిద్దరూ శివకి ధైర్యం చెప్తారు. శివ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు అందరూ కూడా ఎంతగానో సంతోషిస్తారు. కొన్ని రోజుల తర్వాత అనుకున్నట్టుగా అంజమ్మ, శేఖర్ మంచి సంబంధాలు చూసి 3కి పెళ్లిళ్ళు చేస్తారు. 3 కోడళ్ళ రాకతో ఇల్లంతా కలకల్లాడుతాది. అంజమ్మ తనొక్కగానొక్క కొడుకైన శివకి లతానిచ్చి పెళ్లి చేస్తాది. వాళ్ళది ఒక చిన్న కుటుంబం కావడంతో ఎంతో ఆనందంగా ఉండేవారు. అత్త కోడలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. పొద్దున్నయ్యేసరికి శివ ఆఫీస్కి వెళ్ళేవాడు.
అలానే అంజమ్మ పనులకు వెళ్తూ ఉండేది. ఇంకా వాళ్ళిద్దరూ పనులకు వెళ్ళిపోయిన తర్వాత లత ప్రశాంతంగా కూర్చొని ఇంటి పనులన్నీ చేస్తూ ఉండేది. పనులన్నీ చేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అవుతూ ఉండేది. మరీ బోర్ కొడితే వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుకుంటూ ఉండేది. పనులన్నీ పూర్తయ్యాక హాయిగా పడుకునేది. లత ఎప్పుడు సాయంత్రమే బట్టలు ఉతుకుతూ ఉండేది. ఇంకా సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ ఆయన వాళ్ళ అత్త పనుల నుండి తిరిగి వచ్చేవారు. వాళ్ళు రాగానే వాళ్ళతో కాసేపు మాట్లాడుతూ ఉండేది. కోడలా కొంచెం నీళ్ళు తేవమ్మా, బాగా అలసిపోయిన ఈరోజు పనులన్నీ చేసి. నాకు కూడా తీసుకురా లత. సరే, ఇద్దరికి తీసుకొస్తాను. అలా లత వాళ్ళ అత్తని వాళ్ళ ఆయన్ని చక్కగా చూసుకునేది. అలా వాళ్ళ కుటుంబం ఎంతో ఆనందంగా ఉండేది. ఒక రోజు అంజమ్మ శివ ఎప్పట్లానే పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. ఆ రోజు అంజమ్మ బాగా అలిసిపోయానని చెబుతూ విశ్రాంతి తీసుకుంటానని చెప్పి పడుకుంటాది. శివ లత అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళలా మాట్లాడుకుంటున్నప్పుడు ఉన్నట్టుండి అంజమ్మ గట్టిగా అరుస్తూ ఉంటాది. బాబు శివ, తొందరగా రారా, ఏమవుతుందో తెలియట్లేదు, ఒళ్ళంతా పట్టేసింది, అస్సలు కదపలేకపోతున్నాను, నొప్పిగా ఉంది, రారా. అంజమ్మ అలా పిలవడంతో శివ లత కంగారుగా అక్కడికి వస్తారు. బాబు శివ, ఏమైందో తెలీదురా, ఒళ్ళంతా పట్టేసింది, అస్సలు కదపలేకపోతున్నాను, ఒళ్ళంతా నొప్పిగా ఉందిరా, హాస్పిటల్కి తీసుకెళ్ళరా. లత, నేను అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తాను, నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు అని చెప్పి శివ వాళ్ళమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. మరొక పక్క లత కంగారు పడుతూ ఉంటాది. అసలు అత్తయ్యకి ఏమైంది? వచ్చినప్పుడు బాగానే ఉన్నారు, ఇంతలోనే ఇలా. దేవుడా, నువ్వే మా అత్తయ్యకి ఏం అవ్వకుండా ఉండేలా చూడండి అయ్యా. అలా లత వాళ్ళ అత్తయ్య కోసం ఆలోచిస్తూ ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉండేది. కొన్ని గంటలు గడిచిన తర్వాత శివ స్కూటర్ సౌండ్ వినిపిస్తాది. వెంటనే లత పరుగున బయటికి వెళ్తాది. శివ హాస్పిటల్ నుంచి వాళ్ళమ్మని తీసుకొని వస్తాడు. ఇద్దరు జాగ్రత్తగా అంజమ్మని లోపలికి తీసుకొని వెళ్తారు. ఏవండి, అసలు అత్తయ్యకి ఏమైంది? ఇంత సడన్ గా ఎందుకు అలా అయ్యారు? అమ్మ ఎక్కువగా పనులు చేయడం వల్ల అమ్మకి కండిషన్ వచ్చిందంట లత. డాక్టర్ గారు అమ్మని బాగా రెస్ట్ తీసుకోమన్నారు, ఇంకా ఏ పనికి వెళ్ళొద్దని చెప్పారు. ఆ మాటలు విన్నాక లత చాలా భయపడతాది. లత వాళ్ళ అత్తయ్యని ఎంతో బాగా చూసుకుంటూ ఉండేది. టైంకి మంచి ఆహారం, జ్యూసులు ఇస్తూ ఉండేది. అంజమ్మకి అసలు ఏ పని చెప్పకుండా అన్ని పనులు లతానే చేసుకుంటూ ఉండేది. కొన్ని రోజులు గడిచిన తర్వాత అంజమ్మ ఆరోగ్యం కుదుట పడతాది. కానీ డాక్టర్ ఏ పనికి వెళ్ళొద్దు అని చెప్పడంతో అంజమ్మ ఇంట్లోనే ఉండేది. ఒకరోజు సాయంత్రం అత్త కోడళ్ళిద్దరూ అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమా లత, ఏం అప్పుడే వెళ్ళిపోతున్నావు? పనులన్నీ అలానే ఉంటాయి, ఎప్పుడన్నా చేయొచ్చులే, రా ముందు వచ్చి కూర్చో. లేదత్తయ్య, అవతల చాలా పనులున్నాయి, నేను తొందరగా వెళ్ళాలి అంటూ లత తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోతాది. ఆ తర్వాత రోజు లత పొద్దుననగా పడుకుంటది. సాయంత్రం అయినా లెగదు. ఏంటి కోడల పిల్ల పొద్దుననగా పడుకుంది, ఇంకా లెగలేదు? ఆ రోజు రాత్రి అంజమ్మ లతని అడుగుదాం అనుకుంటాది. అత్తయ్య, ఈరోజు ఎంత చల్లగా ఉందో, నాకు చాలా నచ్చింది, బాగుంది కదా అత్తయ్య? చాలా బాగుంది గానమ్మా. ఏంటి ఇవాళ పొద్దున్ననగా పడుకున్నావు, రాత్రైనా లెగలేదు, ఏమైందమ్మా? ఒంట్లో అంతా బాగానే ఉంది కదా? అది మరి అత్తయ్య, నేను బాగా అలసిపోయాను, అందుకే పడుకుని పోయాను, ఎంతసేపు పడుకున్నానో నాకే తెలీదు. అలా లత అంజమ్మకి అబద్ధాలు చెప్పేస్తాది. అలా లత కొన్ని రోజుల నుంచి పొద్దున పడుకుని పోయి రాత్రి వరకు లేచేది కాదు. ఇదంతా చూస్తున్న అంజమ్మకి చాలా ఆశ్చర్యంగా అనిపించేది. లత రాత్రిపూట్లే మెలకుగా ఉండి ఇల్లు వాకిలి తుడుస్తూ ఉండేది. అర్ధరాత్రి అయినా సరే ఇంటి బయటే లత నడుస్తూ ఉండేది. అప్పుడప్పుడు అర్ధరాత్రి అయినా సరే ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండేది. ఇవన్నీ దూరం నుంచి అంజమ్మ గమనిస్తూ ఉండేది. ఒకరోజు నాకెందుకో కోడల మీద చాలా అనుమానంగా ఉంది. ఇన్ని రోజులు పనికి వెళ్ళాను కాబట్టి కోడలు ఏం చేసిందా అనేది అస్సలు పట్టించుకోలేదు. కోడలు పొద్దున్నంతా పడుకుంటుంది, రాత్రంతా తెలిగేసి ఉంటుంది. ఈ రోజు ఎలా అయినా రాత్రంతా కోడలు ఏం చేస్తుందా అనేది కనిపెట్టాలి. ఆ రోజు రాత్రి లత ఏం చేస్తుందా అని కనిపెట్టడానికి అంజమ్మ తలుపు దగ్గర నించొని చూస్తాది. అది చూసి అంజమ్మ షాక్ అవుతాది. ఏంటి, దీనికి పిచ్చి పట్టిందా?
అర్ధరాత్రి పూజలు చేస్తుందేంటి? కొంపదీసి దీనికి దెయ్యం పట్టలేదు కదా? విషయం ఏంటో తెలుసుకోవడానికి అంజమ్మ లత దగ్గరికి వెళ్తాది. హే లత, ఏంటే ఈ పిచ్చి పనులు? అర్ధరాత్రి ఏంటి ఈ పూజలు? అదా అత్తయ్య, మీకు తెలీదా? అర్ధరాత్రి పూజలు చేయమని పంతులు గారు చెప్పారు, అందుకనే చేస్తున్నాను. ఏదో తేడాగా ఉందే. చాలే ఆపవే నీ పిచ్చి చేష్టలు. ఊర్లో జనాలు ఎవరన్నా చూసారనుకో పిచ్చి పట్టినోళ్ళు అనుకుంటారు. ఆపు ఇవన్నీ. వాళ్ళు ఏమనుకుంటే మనకేంటి అత్తయ్య? ఆ తర్వాత రోజు ఉదయం అంజమ్మకి లత మీద చాలా అనుమానంగా ఉంటుంది. అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నిర్ణయించుకుంటాది. వెంటనే లత వాళ్ళ పుట్టింటికి వెళ్తాది. అక్కడ లత వాళ్ళ అమ్మ అంజమ్మని ఎంతో గౌరవంగా ఆహ్వానిస్తాది. ఇద్దరు కుశల ప్రశ్నలు వేసుకున్న తర్వాత అంజమ్మ లత చేసిన పనుల గురించి చెప్తాది. ఇంకా విషయం దాచడం మంచిది కాదని లత వాళ్ళ అమ్మ నిజం చెప్తాది. లతకి చిన్నప్పటి నుంచి ఒక డిసీజ్ ఉంది. దానివల్ల లత ఎక్కువగా సన్లైట్ లోకి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా తన స్కిన్ మీద ఎలర్జీ వచ్చేస్తుంది. అందుకే లత ఎక్కువగా ఎండలోకి వెళ్ళదు అని లత వాళ్ళమ్మ చెప్తాది. మరేంటి వదిన, ఈ విషయం పెళ్లి మాటలు అసలు చెప్పనే లేదు? అలా చెప్తే మీరు పెళ్లి చేసుకుంటారో చేసుకోరో అని చెప్పలేదు. వెంటనే అంజమ్మ అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి బయలుదేరుతాది. ఏమ్మా లత, నీకు ఈ డిసీజ్ ఉన్న విషయమే మాకు చెప్పలేదేంటమ్మా? మేమేమీ పరాయి వాళ్ళం కాము కదమ్మా. ఎందుకనమ్మా ఈ విషయాన్ని దాచావు? సరేలేమ్మా, జరిగిందేదో జరిగింది. నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను, నువ్వేం బాధపడక అని చెప్పి అంజమ్మ శివ లతని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. డాక్టర్ లతని ట్రీట్మెంట్ తీసుకుంటూ కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే తన కండిషన్ కొంచెం మెరుగవ్వచ్చు అని డాక్టర్ చెప్తాడు. అప్పటి నుంచి లత ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటుంది. మెల్లమెల్లగా లత కండిషన్ మెరుగవుతుంది. లత కొంచెం ఎండలోకి రావడం మొదలు పెడతాది. లతని అలా చూసి వాళ్ళిద్దరూ ఎంతో ఆనందంగా ఉంటారు. ఇంకా లత కూడా తన ఆరోగ్యం మెరుగుపడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంటుంది.